యాపిల్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐఫోన్ 18 సిరీస్ లాంచ్ కు రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 9న కొత్త ఐఫోన్ లైనప్ ను యాపిల్ ప్రకటించే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. అయితే కంపెనీ మాత్రం ఇప్పటివరకు లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ ను అధికారికంగా వెల్లడించలేదు. ఇప్పటికే బయటకు వచ్చిన లీక్స్ ను బట్టి చూస్తే ఐఫోన్ 18 ప్రోలో డిజైన్ పరంగా పెద్ద మార్పులు ఉండకపోయినా పనితీరు, కెమెరా, కనెక్టివిటీ, బ్యాటరీ విషయంలో కీలక అప్గ్రేడ్స్ కనిపించనున్నాయి. ఐఫోన్ 18 ప్రోలో యాపిల్ భారీ డిజైన్ మార్పులకు వెళ్లకపోవచ్చని తెలుస్తోంది. 6.3 అంగుళాల పాత మోడల్ కొనసాగనున్నట్లు సమాచారం. ఐఫోన్ 17 ప్రోలో పరిచయం చేసిన పెద్ద కెమెరా ప్లాటో డిజైన్ ని కొత్త మోడల్లోనూ కొనసాగించే అవకాశం ఉంది. టైటానియంకు బదులుగా అల్యూమినియం ఫ్రేమ్ ను యాపిల్ కొనసాగించనుంది. అయితే ఫోన్లో కొత్త కలర్ ఆప్షన్లు రావచ్చు. ఐఫోన్ 18 ప్రోలో 4 రంగులు ఉండొచ్చని, అందులో డీప్ రెడ్ ఒకటిగా ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ఐఫోన్ 17 ప్రో 3 రంగుల్లో వచ్చింది. అందులో కాస్మిక్ ఆరెంజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫ్రంట్ డిజైన్లో మాత్రం ఓ కీలక మార్పు వచ్చే అవకాశం ఉంది. యాపిల్ ఫేస్ ఐడి హార్డ్వేర్ సైజును తగ్గించే ప్రయత్నం చేస్తోందని లీక్స్ ద్వారా తెలుస్తోంది. అదే జరిగితే డైనమిక్ ఐలాండ్ కూడా చిన్నదయ్యే అవకాశం ఉంది. అయితే ఈ మార్పు తుది మోడల్లో వస్తుందా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. కెమెరా కంట్రోల్ బటన్లోనూ మార్పులు ఉండొచ్చు. ఐఫోన్ 17 ప్రోలో ఉన్న స్వైప్ ఆధారిత జూమ్, ఇతర కెమెరా సెట్టింగ్స్ కంట్రోల్ చేసే జెస్చర్ ఫీచర్స్ ను యాపిల్ తొలగించి బటన్ను మరింత సింపుల్ గా మార్చే అవకాశం ఉందని సమాచారం. డిస్ప్లే పరిణామం మాత్రం 6.3 అంగుళాలుగానే ఉండనుంది. ఓఎల్ఈడి ప్యానెల్, ప్రో మోషన్ టెక్నాలజీ, 120 Hz వరకు రీఫ్రెష్ రేట్ కొనసాగనున్నాయి. అయితే కొత్త తరం డిస్ప్లే ప్యానెల్తో మరింత ఎక్కువ పీక్ బ్రైట్నెస్ అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐఫోన్ 18 ప్రోలో అసలైన అప్గ్రేడ్ హార్డ్వేర్లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొత్త ఫోన్లో A20 ప్రో చిప్ ఉండొచ్చని తెలుస్తోంది. TSMCకి చెందిన 2 నానోమీటర్ ప్రాసెస్ టెక్నాలజీపై ఈ చిప్ తయారవుతుందని టెక్నాలజీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఐఫోన్ 17 ప్రోలోని A19 ప్రో చిప్ 3 నానోమీటర్ ప్రాసెస్ పై ఆధారపడి ఉంది. 2 నానోమీటర్ కు మారటంతో పనితీరు పెరగడంతో పాటు పవర్ ఎఫిషియన్సీ మెరుగయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం CPU పనితీరులో 15 నుంచి 25% వరకు పెరుగుదల ఉండవచ్చని అంచనా. ర్యామ్ విషయంలోనూ భారీ మార్పు కనిపిస్తోంది. ఐఫోన్ 17 ప్రోలో 8GB ర్యామ్ ఉండగా ఐఫోన్ 18 ప్రోలో 12GB ర్యామ్ ఉండొచ్చని సమాచారం. స్టోరేజ్ మాత్రం 256GB నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 512GB, 1TBతో పాటు కొన్ని వేరియంట్లలో 2TB స్టోరేజ్ ఆప్షన్ కూడా రావచ్చని ప్రచారం జరుగుతోంది. కొత్త ఫోన్ iOS 27తో రానుంది. అయితే ఈ ఆపరేటింగ్ సిస్టంలోని చాలా ఫీచర్లు పాత కంపాటబుల్ ఐఫోన్లకు అందుబాటులోకి రావచ్చు. ఐఫోన్ 18 ప్రోలో మరో కెమెరా యాడ్ చేయడం కంటే ఉన్న కెమెరాల సామర్థ్యాన్ని పెంచడంపైనే యాపిల్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్స్ గానే ఉండనుంది. కానీ ఇదే కెమెరాలో అత్యంత కీలకమైన మార్పు ఉండొచ్చు. ఐఫోన్ 17 ప్రోలో ఫిక్స్డ్ అపేర్చర్ ఉండగా ఐఫోన్ 18 ప్రోలో వేరియటబుల్ అపేర్చర్ ఉండొచ్చని లీక్స్ చెబుతున్నాయి. వైడ్ అపేర్చర్ తో తక్కువ వెలుతురులో ఎక్కువ లైట్ సెన్సార్ కు చేరుతుంది. పోర్ట్రైట్ ఫోటోల్లో బ్యాక్గ్రౌండ్ బ్లర్ కూడా మరింత బలంగా రావచ్చు. అపేర్చర్ ను తగ్గిస్తే డెప్త్ ఆఫ్ ఫీల్డ్ పెరిగి ల్యాండ్స్కేప్ వంటి ఫోటోల్లో ఎక్కువ భాగం షార్ప్ గా కనిపించే అవకాశం ఉంటుంది. అల్ట్రా వైడ్ కెమెరా 48MP గానీ టెలిఫోటో కెమెరా 48MP 4x ఆప్టికల్ జూమ్ తోనే కొనసాగొచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా 18MP TOF ఆటో ఫోకస్ HDR ఫీచర్లతో ఉండొచ్చని సమాచారం. ఇంతకు ముందు 200MP సామ్సంగ్ మేడ్ స్టాక్డ్ సెన్సార్ వస్తుందనే ప్రచారం జరిగినా తాజా సమాచారం ప్రకారం ఐఫోన్ 18 ప్రోలో అది ఉండకపోవచ్చని తెలుస్తోంది. బ్యాటరీ సామర్థ్యంలోనూ స్వల్ప పెరుగుదల కనిపించనుంది. ఫిజికల్ సిమ్ స్లాట్ ఉన్న గ్లోబల్ మోడల్లో 4056 mAh బ్యాటరీ, అమెరికా ఈ సిమ్ ఓన్లీ మోడల్లో 4288 mAh బ్యాటరీ ఉండొచ్చని సర్టిఫికేషన్ సమాచారం ఆధారంగా తెలుస్తోంది. కనెక్టివిటీ విషయంలో ఐఫోన్ 18 ప్రో మరింత కీలక అడుగు వేయనుంది. కొన్ని మార్కెట్లలో యాపిల్ స్వయంగా తయారు చేస్తున్న C2 మోడమ్ను ఉపయోగించే అవకాశం ఉంది. అమెరికా వెర్షన్లో మాత్రం వేవ్ 5G సపోర్ట్ కారణంగా క్వాల్కమ్ మోడమ్ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన ఫీచర్ 5G శాటిలైట్ ఇంటర్నెట్. ఐఫోన్ 17 ప్రోలో శాటిలైట్ కనెక్టివిటీ ప్రధానంగా ఎమర్జెన్సీ సేవల కోసం ఉపయోగపడుతూ ఉండగా ఐఫోన్ 18 ప్రోలో శాటిలైట్ ద్వారా 5G ఇంటర్నెట్ సదుపాయం వచ్చే అవకాశం ఉంటే అది పెద్ద అప్గ్రేడ్ గా మారనుంది. ఇక ఐఫోన్ 18 ప్రోకు సంబంధించిన అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం ధర. ఐఫోన్ 17 ప్రో ప్రారంభ ధర $1,100 కాగా ఐఫోన్ 18 ప్రో ధర
$1,300 నుండే ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అంటే దాదాపు $200 ఎక్కువ అన్నమాట. మెమరీ చిప్స్, ఇతర కంపోనెంట్ల ధరలు పెరగటం వల్ల ఆ భారాన్ని యాపిల్ వినియోగదారులపై మోపే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తంగా చూస్తే ఐఫోన్ 18 ప్రో ఒక రివాల్యుయేషన్ కంటే రిఫైన్మెంట్ అప్గ్రేడ్ గా కనిపిస్తోంది. 820 ప్రో చిప్, 12GB ర్యామ్, వేరియబుల్ అపర్చర్ మెయిన్ కెమెరా, మెరుగైన బ్యాటరీ ఎఫిషియన్సీ, చిన్న ఫేస్ ఐడి సిస్టమ్, కొత్త కనెక్టివిటీ ఫీచర్లు ఇవన్నీ ఆకర్షణీయమైన మార్పులే. కానీ 6.3 అంగుళాల డిస్ప్లే, దాదాపు అదే డిజైన్, 3 కెమెరాల సెటప్, అదే ఛార్జింగ్ స్పీడ్ కొనసాగనున్నాయి. అందుకే ఇప్పటికే ఐఫోన్ 17 ప్రో వాడుతున్న వారికి వెంటనే 18 ప్రోకు అప్గ్రేడ్ కావాల్సిన అవసరం అంతగా కనిపించడం లేదు. కెమెరా పర్ఫార్మెన్స్ లో గరిష్ట సామర్థ్యం కోరుకునే వారికి మాత్రం కొత్త మోడల్ ఆకర్షణీయంగా మారొచ్చు.